हरे कृष्ण हरे 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 राम हरे हरे जय श्री कृष्ण परमात्मा जय श्री कृष्ण परमात्मा ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय हरि बोल ओम नमो भगवते वासुदेवाय ओम नमो వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఇది వచ్చేసి మీకు తిరుమల అండి. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానం లోపల 4 మాడ వీధుల లోపల మీరు చూడొచ్చు. ఇక్కడ శ్రీ రాధా కృష్ణ దేవాలయం ఉంది. శ్రీ రాధా కృష్ణ దేవాలయము మీరు సులభంగా దీన్ని చూడొచ్చు. సో మీరు ఇట్లా అన్నప్రసాదం కేంద్రం నుంచి వచ్చేటప్పుడు మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది. మీకు అన్నప్రసాదం కేంద్రం నుంచి ఇట్లా సర్వదర్శనకి అన్నప్రసాదం కేంద్రం నుంచి ఇట్లా సర్వదర్శనకి వెళ్ళేటప్పుడు మీకు సులభం కనుక్కోవచ్చు. అదేవిధంగా వరాహస్వామి దేవస్థానం కూడా ఉంటుంది లెఫ్ట్ సైడ్ మీరు వెళ్ళేటప్పుడు. సో ఫస్ట్ రైట్ సైడ్ వచ్చేసి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కనిపిస్తుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, దాని పక్కన వచ్చేసి శ్రీ రాధాకృష్ణ దేవాలయం ఉంటుంది. సో దాన్ని దాటిన తర్వాత మీకు అటుపక్క వెళ్తే లెఫ్ట్ సైడ్ అట్లే వెళ్తే మీకు వరాహస్వామి దేవస్థానం ఉంటుంది. అటు నుంచి అంటే దర్శనం చేసుకొని మీరు వెంకటేశ్వర స్వామి యొక్క సర్వదర్శన క్యూ లైన్లోకి వెళ్ళిపోవచ్చు. సో దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి లాస్ట్కి మీరు ఇక్కడ ఎదురు గోపురం కనిపిస్తుంది, ప్రధాన గోపురం. ఓకే, అది ఆ గోపురం నుంచి మీకు ప్రధాన గోపురం నుంచి మీరు లడ్డు కొండ నుంచి బయటకు వచ్చేస్తారు దర్శనం చేసిన తర్వాత. ఓకే, సో అది ప్రధాన గోపురం. మీరు అట్టించి రావచ్చు. ఆ యొక్క ప్రధాన గోపురం కనిపిస్తుంది, దానికి ఎదురుగా ఆపోజిట్ కొబ్బరికాయలు కొట్టేది స్థానము శ్రీ బేడి ఆంజనేయ స్వామి దేవస్థానం కూడా ఉంటుంది. అట్టించి దిగేసి నేరుగా వచ్చేసి ఇట్లా రావచ్చు. ఇట్లా వచ్చి దర్శించుకోవచ్చు. అన్నప్రసాదం మీరు తీసుకోకుండా అంటే మీకు ఇచ్చినటువంటి దర్శన టోకెన్ బట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శన టోకెన్ బట్టి అది ఏ టైం ఆ టైంకి ఒక 3 అవర్స్ 4 అవర్స్ 6 అవర్స్ ముందుగా మీరు పైకి చేరుకున్నారు. దాన్ని బట్టి మీరు అన్నప్రసాదం తీసేసుకుని వెంకటేశ్వర స్వామి యొక్క అన్నప్రసాద కేంద్రం ఉంటుంది. మాతృశ్రీ తరికొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంకి వెళ్ళండి. ఇక్కడే పక్కన ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ప్రసాదం తీసుకుని మీరు దర్శనం చేసుకోవచ్చు. దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాదం తీసుకుని స్వామి యొక్క కృపా కటాక్షణ పొందండి. సో ఈ వీడియో వచ్చేసి ఎందుకంటే ఇది శ్రీ రాధాకృష్ణ దేవాలయం అండి. తప్పకుండా దర్శించుకోండి. శ్రీ రాధాకృష్ణ దేవాలయం మన ఇస్కాన్ టెంపుల్ మరి శ్రీకృష్ణ దేవాలయం ఇస్కాన్ టెంపుల్ యొక్క. సో ఇక్కడ తిరుమల కూడా ఉంది. సో తప్పకుండా రాధాకృష్ణ దేవాలయం దర్శించుకొని స్వామి యొక్క కృపా కటాక్షణ పొందండి. తీర్థప్రసాదం తీసుకోండి. అంటే స్వామివారిని మీరు శరణ మాత్రం పొందండి. సో కోరికలు కోరవద్దు, కోరికలు కోరుకోకుండా ఉండాలని చాలా వీడియోలు చెప్తున్నాను. సో కోరికలు కోరకుండా స్వామి యొక్క కృపా కటాక్షణ పొందితే మీకు అనుకునేది జరుగుతుంది. మీరు ఇంకోటి ఏంటంటే నిత్యం భగవన్నామస్మరణ చేయండి. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే. ఎందుకంటే భగవంతుని ఇప్పుడు మర్చిపోకూడదు. సో నిత్యం భగవద్గీత, భాగవతం, రామాయణం, మహాభారతం ఇట్లాంటి నిత్యం 15 నిమిషాలు చదవండి, చదివించండి. ప్రతి ఒక్కరు భగవన్నామస్మరణ చేయండి. హరే కృష్ణ మహామంత్రం జపించండి. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. జయ శ్రీకృష్ణ పరమాత్మ జయ. కృష్ణ వందే జగద్గురం కృష్ణ వందే జగద్గురం కృష్ణ వందే జగద్గురం. నమో విష్ణుపదాయ కృష్ణకేష్టాయ గోతలే శ్రీమతి భక్తివేదాంత స్వామి నిత్యనామనే నామస్తే సరస్వతి దేవి గౌరవాన్ని ప్రచారాన్ని నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశాన్ని జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభువు నిత్యానంద శ్రీ అద్వైత గోదావర శ్రీవాసాది గౌరవభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే. జయ శ్రీకృష్ణ పరమాత్మ జై. సో నిత్యం హరే కృష్ణ మంత్రం జపించండి. అదేవిధంగా పంచతత్వ మంత్రం వచ్చేసి శ్రీ జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గోదావర శ్రీవాసాది గౌరవభక్తవృంద అనే పంచతత్వ మంత్రం ఒక్కసారైనా జపించండి. సో అట్లీస్ట్ మహామంత్రం వచ్చేసి 108 సార్లు జపించాలి ఒక రౌండ్. అట్లా మీరు రోజుకి 16 సార్లు 16 మాలు, ఒక మాలు వచ్చేసి 108 సార్లు హరే కృష్ణ మహామంత్రం. అదేవిధంగా 16 మాలు రోజుకి మినిమం 16 మాలను చేసినా బాగుంటుంది, అత్యద్భుతంగా ఉంటుంది. సో మీరు ఫలితం కోసం ఆశించి మీరు ఎటువంటి ఇప్పుడు కానీ ఏ రోజు కానీ ఏ క్షణమైనా కానీ మీరు మహామంత్రం జపించద్దు. కేవలం మాత్రం భగవన్నామస్మరణ చేయడమే మన యొక్క ధర్మము. సో ధర్మో రక్షతి రక్ష. సో మన యొక్క ప్రకృతి సంస్కృతి ఈ సనాతన ధర్మాన్ని కాపాడండి, సనాతన ధర్మాన్ని రక్షించండి. ధర్మో రక్షిత ఇప్పుడు ధర్మబద్ధంగా ఉండండి. సో నిత్యం భగవద్గీత చదవండి, భాగవతం చదవండి. భగవద్గీతలో అంటే భగవంతుడు చెప్పినటువంటి భగవద్గీతలో ధర్మం ఏది ఉందో ఆ ధర్మం ప్రకారం వెళ్ళండి. సో నిత్యం ఈ యొక్క ధర్మాన్ని కాపాడడం, ధర్మాన్ని అనుసరిస్తాం, సనాతన ధర్మం రక్షించాలి, సనాతన ధర్మం కాపాడడం అన్నీ చేయాలంటే ప్రతి వీడియో నేను ఈ యొక్క సనాతన ధర్మం, హిందూ సంప్రదాయాలు, సంస్కృతి సంప్రదాయాల గురించి చెప్పట్లేదు. ఎందుకంటే ఆ యొక్క టెంపుల్ గురించి ఆ యొక్క వీడియో ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను తప్ప ప్రతి ఒక్క వీడియోలో చెప్పుకుంటూ పోతుంటే బాగుంటుంది. సో అందువల్ల ఈ వీడియోలో ప్రత్యేకంగా భగవంతుడు చెప్పినటువంటి ధర్మబద్ధంగా ఉండండి, నిజాయితీగా ఉండండి. సో ప్రతి ఒక్కరూ సనాతన ధర్మాన్ని రక్షించండి, కాపాడండి. సో సంస్కృతి సాంప్రదాయం, హిందువుల సంస్కృతి సాంప్రదాయాన్ని రక్షించండి, పరిరక్షించండి. సో మీరు కూడా ఆచరించండి. నిత్యం ఆ విధంగా 10 మందికి తెలియజేయండి. 10 మందిని భగవద్గీత భాగవతం చదవని చెప్పండి. ఎందుకంటే పిల్లలు కూడా అదే మనం ఎలా ఉంటామో పిల్లలు కూడా అదేవిధంగా భక్తులు ఉంటారు.
సో ధర్మం ఏంటని తెలుసుకోవాలి మనం. భగవద్గీత వచ్చేసి భగవంతుడు చెప్పిన భగవద్గీత. సో భాగవతం వచ్చేసి భగవంతుడి గురించి. సో నిత్యం 10 మందికి మీరు తెలియజేయండి. సో భగవన్నామం మర్చిపోతే ఎప్పటికీ. సో హరే కృష్ణ మంత్రం జపించండి. సో అదేవిధంగా పంచతంత్ర మంత్రం జపించండి. సో ఇట్లా సనాతన ధర్మాన్ని కాపాడండి, రక్షించండి. హిందువుల సంస్కృతి సంప్రదాయం కాపాడండి. ప్రకృతి పర్యావరణాన్ని రక్షించండి. సో 10 మందికి తెలియజేసి అందరినీ చైతన్యం చేయండి. కృష్ణ చైతన్యం పొందండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. జై శ్రీకృష్ణ పరమాత్మ జై. హరి బోల్.